తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి విషయం మీద ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల మీద కర్కశంగా పోలీసులతో అక్రమంగా లాఠీ చార్జీలు అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆయన దిశ టీవీతో మాట్లాడుతూ విద్యార్థులను తెలంగాణ ప్రభుత్వం ఆస్తులను రక్షించాల్సిన ప్రభుత్వమే ఈ రోజు ప్రైవేటు పరం చేయడం వెనకాల ఉద్దేశం ఏంటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు తెలంగాణ విద్యార్థి లోకానికి తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద ప్రభుత్వం చేస్తున్న దమనకాండను ఆపాలని, ఆ భూములు సెంట్రల్ యూనివర్సిటీకి దక్కాలని మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అలాగే విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నేను మీ కార్తికేయ, నారాయణపేట బీజేపీ నాయకుడు. గత 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో హెచ్సి యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని ప్రభుత్వమే కాపాడాల్సింది పోయి భక్షిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండించిన విద్యార్థులను అక్రమంగా రోడ్ల మీద ఈడ్చి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దీన్ని నారాయణపేట బీజేపీ శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఈ 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది యూనివర్సిటీకి అప్పచెప్పి నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పిండ్రు. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న అమ్మాయిలను గొంతులకు చున్నీలు ఇరకబడుతున్నప్పటికి కూడా బలవంతంగా గుంజుకపోయి అరెస్టులు చేస్తున్నటువంటి ధోరణి మనం చూస్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మెసేజ్ ఇస్తుంది ఈ సభ్య సమాజానికి? విద్యార్థులే నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ, అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి అదే కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అదే విద్యార్థులను బలవంతంగా లాక్కపోయి జైల్లో పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని నారాయణపేట బీజేపీ శాఖ తరఫున దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. రాజుల్లో ఈ చర్యను మానితే రాబో రోజుల్లో ఖచ్చితంగా దీని మీద ఈ చర్యని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ నారాయణపేట శాఖ బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది.